ప్రేమకు ఎంతో విలువ ఉంటుంది కదండీ సొసైటీలో. అది తల్లి ప్రేమ కావచ్చు, తండ్రి ప్రేమ కావచ్చు, ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్నటువంటి ప్రేమ కావచ్చు, ఒక భార్యాభర్తల ప్రేమ కావచ్చు, ఒక అన్నతమ్ముల ప్రేమ కావచ్చు, ఒక అక్క చెల్లెల ప్రేమ కావచ్చు. ఏ ప్రేమైనా కానియండి, ఆ ప్రేమకు ఎంతో వాల్యూ ఉంటుంది. ఎందుకు ప్రేమ గురించి చెప్తున్నానని అనుకుంటున్నారా? నిజమండి. నాకు ఒక సంఘటన చాలా చాలా బాగా నచ్చింది. ఎందుకో తెలుసా? అలాంటి వాళ్ళుంటే మన జీవితాలు ఎంతో హ్యాపీగా గడుస్తూ ఉంటాయండి. అలా ప్రేమ పంచేవాళ్ళు లేరు నిన్న మొన్న సొసైటీలో. అందరూ స్వార్థమండి. అందరూ స్వార్థంగా బతుకుతున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడాలన్నా నాకేంటి? ఎందుకు మాట్లాడాలి? ఒకరితో ఒక పక్కింటికెళ్ళాలన్నా నేనెందుకెళ్ళాలి అన్న స్వార్థంతో బతుకుతున్నారు. ఒకరోజు ఒక భార్యాభర్తలిద్దరూ బాగా గొడవ పడుకున్నారండి. బాగా అంటే బాగా, 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 బాగా కొట్టుకున్నారు. అంత గొడవ జరగటానికి కారణం ఏంటి అంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్. అంటే ఒక భర్త ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకొని ఆమెను జీవితంలోకి ఆహ్వానించటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈమెకు కోపం వచ్చింది. భార్యకి కోపం వచ్చి భర్తను చంపించేసేయాలి. ఇలాంటి భర్త ఉండకూడదు. ఒక ఆడదాని జీవితం అన్యాయం చేయడమే కాకోకుండా ఇంకొక ఆడదాని జీవితం కూడా అన్యాయం చేయటానికి సిద్ధపడ్డాడు. ఏం చేయాలి అని ఆలోచన చేసి అండి ఆయన మీద కేసు పెట్టింది. ఆ కేసు పెడితే ఈయనకి కోపం వచ్చింది. నా మీద కేసు పెడతావా నువ్వు? నేను ఇంకో దాన్ని చేసుకుంటే ఏముంది అని గొడవపడి విపరీతంగా కొట్టాడు. ఆ విపరీతంగా కొట్టి ఆమెకొక బాబున్నాడు. విపరీతంగా కొట్టింది కాక ఆ అబ్బాయిని కూడా కొట్టాడు. ఈ పిల్లవాడిని చూసే కదా నువ్వు నీకు ఎక్కువ అనిపిస్తుంది. వీడే లేకపోతే నువ్వు ఇంత రెచ్చిపోవు కదా అని చెప్పి ఇద్దరు కొట్టుకున్నారు. కొట్టుకొని ఒకరికొకరు కొట్టుకున్న తర్వాత ఆ అబ్బాయిని కూడా చంపేయాలని విపరీతంగా ఆయన కొట్టాడు. నా కొడుకుని కొడతావా నువ్వు అని ఆమె ఇంకా విపరీతంగా ఒకరినొకరు కొట్టుకున్నారు. కొట్టుకొని తగలరాని చోట తగిలి ఇద్దరూ చనిపోయారు. చనిపోతే ఆ అబ్బాయి అనాథైపోయాడు. లేయలేని స్థితిలో అబ్బాయిని కూడా కొట్టేశారు. చిన్న పసిపిల్లవాడు. ఒక 4, 5 సంవత్సరాల పసిపిల్లవాడు. ఆ మూర్ఖత్వం అనేది చూడండి వాళ్ళకెక్కడికి దిగజార్చిందనేది మీరే తెలుసుకోండి. అంత దెబ్బలు తగిలిన పిల్లవాడిని ఎవ్వరు పట్టించుకోకపోతే పక్కింటి వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే హాస్పిటల్‌కి ఫోన్ చేస్తే హాస్పిటల్ వాళ్ళొచ్చి ఆ పిల్లవాడు అనాథ అని చెప్పి హాస్పిటల్ వాళ్ళు తీసుకెళ్తే అక్కడ ఎన్ని ట్రీట్మెంట్స్ చేసినా కూడా అబ్బాయి కోలుకోలేకపోయాడు. ఆ ఇంజ్యూరీస్ నుంచి బయటపడలేకపోతున్నాడు. నోటి నుంచి మాట రావట్లేదు. చెయ్యి లేపుదామంటే చెయ్యి సహకరించట్లేదు. కాలు లేపుదామంటే కాలు సహకరించట్లేదు. ఎన్నో ఆపరేషన్‌లు పడ్డాయి బాబుకి. గవర్నమెంట్ నుంచి ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినా కూడా అబ్బాయి బతకడు అని డిక్లేర్ చేసేసింది గవర్నమెంట్. ఆ డిక్లేర్ చేసేస్తే ఒక తల్లి మనకు బాగా తెలుసండి. కేరళ యశోదమ్మ అని మీరు వినే ఉంటారు. ఆ కేరళ యశోదమ్మని పిలిపించారు. పిలిపించి ఆ బాబుకి ఒక అటెండర్‌ని ప్రొవైడ్ చేసింది గవర్నమెంట్. ప్రొవైడ్ చేస్తే ఆ తల్లొచ్చి ఆ బాబుని ఒక బిడ్డకి ఎంత ఆప్యాయత ఇస్తుందో ప్రేమకి ఎంత విలువ ఉంటుందనేది మనం చూద్దామండి. ఒక బిడ్డకి ఎంత ఆప్యాయత ఇస్తుందో అబ్బాయికి కరెక్ట్ టయానికి మందులు వేయడము, బతుకుతాడో బతకడో ఎలాగో తల్లి లేదు, తండ్రి లేదు. ఇంత బీభత్సంగా అబ్బాయిని కొట్టాడు. ఇంత మానసిక డిప్రెషన్‌కి లోనయ్యాడు. పిల్లోడు అవిటివాడైపోయాడని చెప్పి ఆ తల్లి హక్కున చేర్చుకొని ఆ పిల్లనికి టయానికి మందులు ఇవ్వడము, టయానికి బట్టలు మార్చడము, టయానికి ఒళ్ళు తుడవడము, టయానికి అబ్బాయితో మాట్లాడకపోయినా అబ్బాయి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడడము, అబ్బాయి చెవి దగ్గరికి వెళ్ళి ప్రేమగా మాట్లాడడము. ఇంకా గవర్నమెంటే ఇంక ఈ అబ్బాయి కాదు, బతికినన్ని రోజులు ఏదో ఒకటి సేవ చేయాలి కాబట్టి ఒక నర్స్‌ని అరేంజ్ చేసేస్తే ఆ నర్సే చూసుకుంటుంది. ఎందుకంటే చూసి చూసి వాళ్ళు చనిపోక ముందునే మనం పడేయకూడదనే ఒక ఉద్దేశంతో అలా స్ట్రెచ్ మీద పెట్టుకొనున్నారండి. ఐసీయూలో పెట్టుకొనున్నారు. అలాంటి బాబు దగ్గర ఈ కేరళ యశోదమ్మ వెళ్ళి అన్నీ కరెక్ట్ టయానికి ఫీడింగ్ చేయడము, కరెక్ట్ టయానికి మందులు వేయడము, కరెక్ట్ టయానికి మాత్రలు వేయడం, ఎక్కడెక్కడ తగిలిందో వాటన్నింటికి కూడా కేరళ వైద్యం చేయడము ఆమె చేసి ఆ అబ్బాయి చెవిలో ప్రతిరోజు మంచి మంచి మాటలు, ప్రేమతో కూడినటువంటి మాటలు. నేను నీ తల్లిని, ఈరోజు నీకు అన్నం తినిపించడానికి వచ్చాను, ఈరోజు నీకు మందులు వేయటానికి వచ్చాను,
ఈరోజు నువ్వు నాకు చాలా అందంగా కనిపిస్తున్నావు, ఈరోజు నాకు చాలా ముద్దొస్తున్నావు, నువ్వు నా కొడుకులాగా అనిపిస్తున్నావని ఇలా మంచి మంచి ముద్దు ముద్దు మాటలు చెప్తుంటే రోజు అబ్బాయి లోపల లోపల నవ్వుకుంటున్నాడు, పెదవి మాత్రమే కదులుతుంది. అప్పుడు డాక్టర్ని పిలిచింది ఆమె. డాక్టర్ మీరు ఇంకా కోమాలో వెళ్ళిపోయాడని అబ్బాయి కూడా నవ్వుతున్నాడు, రండి అని పిలిస్తే అప్పుడు ఇంకా మెరుగైన వైద్యం ఇస్తే డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఆమె చేసిన సేవకు ఆ అబ్బాయి రోజు రోజుకి కాలు అల్లాడించడం, చెయ్యి అల్లాడించడం, ఆమె ప్రేమతోటి అబ్బాయి బతకడం. ఇప్పటికి కూడా ఆమె పెళ్లి చేసుకోకోకుండా ఆ బిడ్డనే బిడ్డగా భావించి ఆ బిడ్డకి అన్ని సపర్యలు చేసి ఆ బిడ్డకు ఒక పొజిషన్ని తీసుకొని వచ్చి ఎన్నో ఆపరేషన్లు చేసి ఆ చనిపోతాడన్నటువంటి బిడ్డని కూడా ఆమె ప్రేమతోటి బతికించుకొని ఇప్పుడు ఆ బిడ్డ లేకపోతే ఆమె ఉండలేదు, ఆమె లేకపోతే ఆ బిడ్డ లేదన్నంత బాండింగ్లోకి వచ్చేస్తారండి. అంత ప్రేమతోటి, అంత అభిమానంతో. అంటే ఒక ప్రేమ అనేది ఎన్ని రకాలుగా మనిషిని మేలు చేస్తుంది, ఎన్ని రకాలుగా చెడు చేస్తుంది. అదే ప్రేమ ఒక ఇద్దరు మనుషులు చావుకు కారణమైంది కదండి. అదే ప్రేమ ఒక మనిషిని బతికించడానికి ఉపయోగపడింది. మనం ఎటువంటి ప్రేమను పంచాలి, మనిషికి ఎటువంటి ప్రేమనిస్తే ఎలా మనం మార్చుకోవచ్చు. చాలామంది నవ్వేడేస్ నన్ను ప్రేమించట్లేదు అమ్మాయిని యాసిడ్ పోసేస్తున్నారు, నన్ను వాడు ప్రేమించట్లేదని వాడిని పోలీస్ స్టేషన్లో పట్టిస్తున్నారు, నన్ను ప్రేమించట్లేదు ఆమె అని చెప్పి ఇంకొక ఆవిడ దగ్గరికి వెళ్ళి ప్రేమించుకుంటున్నారు. ఇదేనా అండి రిలేషన్షిప్ అంటే? దీనికంటూ ఒక అర్థం లేదా? మనం ఎలాంటి రిలేషన్షిప్లో మనం బతుకుతున్నాము, మనకి ఎలాంటి రిలేషన్షిప్ కావాలని మనము ఒక అవేర్నెస్లోకి రాలేకపోతున్నామా? అన్నీ మన చేతులతో చేసి మనం బాధపడితే జరిగేది ఏమీ లేదు కదండి. ఆ చేతులు కాలాక ఆకులు ఎప్పుడు పట్టుకోవటానికి ప్రయత్నం చేయకూడదు. చేతులు కాలకముందే ఆకు పట్టుకునే ప్రయత్నం చేస్తే మన చేతులు అనేటివి సేఫ్టీగా ఉంటాయి. ప్రేమలు అనేటివి మంచి ప్రేమలు ఉండాలి, కానీ ఇలా మనల్ని పాడు చేసే ప్రేమల్లోకి వెళ్ళకూడదు. మీకు ఇలాంటి ప్రేమ సంబంధించిన వ్యవహారాల్లో మీరు తేల్చుకోలేకపోతున్నారు, మీ రిలేషన్షిప్ నిలవట్లేదు, నేను ఇలా ప్రేమించాను అలా ప్రేమించాను మా రిలేషన్షిప్ నిలవట్లేదు అని ఎవరికైనా మీకు ఏవైనా సందేశాలు ఉంటే మాలాంటి వాళ్ళకు మీరు ఖచ్చితంగా కాల్ చేస్తే మీ ఇద్దరికి ఎక్కడ అండర్స్టాండింగ్ ప్రాబ్లం వచ్చింది, ఇలా చనిపోతే లేకపోతే చంపేస్తే లేకపోతే కొట్టేస్తే సమస్యకు ఎప్పుడు పరిష్కారం కాదండి. అది చాలా క్రైమ్ కూడా. అసలు అలాంటివి చేయకూడదు. ఏ ఆడపిల్ల మీద మనకి రైట్స్ లేవు, ఏ అబ్బాయి మీద మనకి రైట్స్ లేవు. ప్రేమతో ఏదైనా సాధించవచ్చు, కానీ పోటీ పడి ఏది సాధించలేమండి. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించబడడం తప్పు కాదు, కానీ దాన్ని మనకి ఎలా దగ్గర చేసుకోవాలనేదే మనకు ఉండాల్సినటువంటి టాలెంట్. అందరికీ అలాంటి నాలెడ్జ్ ఉండదు. కాబట్టి మాలాంటి కోచ్ని మీరు ఎవరైనా కన్సల్ట్ అయ్యారు, మాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది మేడం, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని ఏవైనా మీరు మమ్మల్ని అడిగారు అనుకోండి, కంపల్సరీగా మీకు మా వాల్యుబుల్ టైం మీకు ఇచ్చి మీ సమస్యకు పరిష్కారం ఏదో ఖచ్చితంగా 100% చేస్తాము. థ్యాంక్ యూ.